అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 23 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రూపా గారు అనుని నా కోడలు అనడంతో శివ భార్య తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా అమ్మ మనసు మార్చాలి అనుకుంటుంది. ఆ రోజంతా ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ కుదరదు. ఇంకా సహనం చనిపోయి కూతురు, అమ్మా రూపా గారు చెప్పు తల్లి. కూతురు, నువ్వు అనుని ఎందుకు నా కోడలు అంటున్నావు? రూపా గారు, అదేంటి, మీ అన్నయ్య పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు కోడలే కదా. కూతురు, అన్నయ్య అనుని పెళ్లి చేసుకోకూడదు అమ్మా. రూపా గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? కూతురు, నేను తెలిసే అంటున్నానమ్మా. అను జాతకం అస్సలు మంచిది కాదు. తనతో ఉన్నవారికి కష్టాలు మాత్రమే ఉంటాయి. అంతేకాదమ్మా, తన జాతకం ప్రకారం తన మెడలో తాళి నిలబడదు. అంటే తనని చేసుకునేవాడు బ్రతకడు. అందుకే తనకి ఇంకా పెళ్ళి కాలేదు. నువ్వే ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడి అనుకి దూరంగా ఉండమని చెప్పు. రూపా గారు టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్ చూసి వెనుకకి తిరిగిన వెంటనే తన చెంప పగలడంతో కింద పడిపోతుంది. శివ భార్య అలియాస్ కార్తీక్ చెల్లి. శివ, ఇంకో మాట అను గురించి మాట్లాడితే భార్యవని కూడా చూడను, అర్థమైందా? శివ భార్య, నేనేం తప్పుగా మాట్లాడాను? శివ మళ్ళీ కొట్టబోతే కార్తీక్ శివాని ఆపుతాడు. రూపా గారు ఏం మాట్లాడకుండా నిలబడిపోతారు. శివ, అను గురించి తప్పుగా మాట్లాడక్కర్లేదు. తప్పుగా ఆలోచించినా అది తప్పే. అనుతో ఉన్న వాళ్ళకి కష్టం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఈరోజు నువ్వైనా నేనైనా కార్తీక్ అయినా సంతోషంగా ఉన్నామంటే అనునే కారణం. అలాంటి అను గురించి. శివ భార్య, నేనేమీ అను మీద కోపంతో మాట్లాడడం లేదు. అను అంటే మీ అందరికన్నా నాకే ఎక్కువ ఇష్టం. కానీ నాకు అంతకన్నా అన్నయ్య అంటే ఇష్టం. అందుకే అన్నయ్య అనుని పెళ్లి చేసుకుంటే తనకి ఏమవుతుందో అనే భయంతోనే అలా మాట్లాడాను. శివ, అసలు ఈ జాతకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? శివ భార్య, తెలిసే మాట్లాడుతున్నాను. కావాలంటే నా ఫోన్లో ఉన్న అనుజాతకం చూడండి అంటూ తన ఫోన్లో ఉన్న అనుజాతకం చూపిస్తుంది. ఈ జాతకం నాకు దొరికిన వెంటనే అందరి జ్యోతిష్కులకు చూపించాను. అందరూ ఒకే మాట చెప్పారు, ఈ అమ్మాయి మెడలో తాళి కట్టినవాడు బ్రతకడు అని. అందుకే అన్నయ్యని అను పెళ్లి చేసుకోకూడదు అంటున్నాను. కార్తీక్ శివ ఆ ఫోన్ తీసుకొని చూస్తారు. ఇద్దరి చూపు ఒక విషయం దగ్గర ఆగిపోతుంది. కార్తీక్ శివ కళ్ళతోనే ఏదో మాట్లాడుకుంటారు. తర్వాత కార్తీక్ తన తల్లి దగ్గరికి వెళ్తాడు. మౌనంగా నిలబడ్డ ఆవిడని సోఫాలో కూర్చోబెడతాడు. కార్తీక్, అమ్మా, నీకు నా మీద నమ్మకం ఉంది కదా? రూపా గారు, ఉంది నాన్న. కార్తీక్, అలాగే నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది. చెల్లి చెప్పినట్లు అను జాతకంలో ఏ దోషం లేదు. ఎందుకంటే ఆ జాతకంలో మిస్టేక్ ఉంది. ఆ విషయం నాకు శివాకి అర్థమైంది. ఇప్పుడు ఆ విషయం మీ అందరికీ నిరూపించాలి. అందుకైనా నేను అను దగ్గరికి వెళ్ళాలి. అందుకే నేను వెళ్తున్నానమ్మా. రూపా గారు వెళ్తున్న కార్తీక్ చేయి పట్టుకొని, కార్తీక్, నేను నీకు జన్మనిచ్చాను. కానీ అను నాకు నిన్ను నా కొడుకుగా ఇచ్చింది. నాకు నీ ప్రేమ మీద, అను మంచితనం మీద నమ్మకం ఉందిరా. ఎవరు ఏం చెప్పినా అను విషయంలో నువ్వు నమ్మిందే చెయ్యి. ఈసారి నువ్వు ఈ ఇంట్లోకి రావాలి అంటే అది నా కోడలు అనుతోనే. వెళ్ళి అను మనసు మార్చి తీసుకువస్తావో, మెడలో తాళి కట్టి తీసుకువస్తావో నీ ఇష్టం. కానీ అను మాత్రం నాకు కావాలి. కోడలిగా కాదు, కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటాను అనుని. కార్తీక్ చెల్లి, అమ్మ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అనుని పెళ్లి చేసుకుంటే అది అన్నయ్య ప్రాణంకి నష్టం. రూపా గారు, ఏం కాదు, నా కొడుకుకి నా కోడలు ఉంది. అను దూరమైన తర్వాత వాడు ఎలా బ్రతికాడో నాకు తెలుసు. మనిషి బ్రతికి ఉన్నాడు కానీ మనిషిగా లేడు. కానీ మళ్ళీ ఇన్నాళ్ళకి అను మళ్ళీ వాడి లైఫ్లోకి వచ్చిన తర్వాతే వాడిలో సంతోషం చూస్తున్నాను. ఇంకా నువ్వన్న జాతకం నిజమైతే
కార్తీక్ అను మీద ప్రేమతో ఇలా జాతకంలో తప్పు ఉంది అంటున్నాడు అనుకుందాం. అను మొహంలో చిరునవ్వు కోసం మీ అన్నయ్య ఇంత కష్టపడుతున్నాడు, తన ప్రాబ్లం సాల్వ్ చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ అనుకి కార్తీక్కి పెళ్లి జరిగి మీ అన్నయ్య చనిపోతే అను జీవితాంతం ఏడుస్తూ బ్రతకాలి. దానికన్నా అను ఇలా ఉండడమే బెటర్ అనుకుంటాడు కదా. జాతకం తప్పు అని ప్రూవ్ చేసి అనుని పెళ్లి చేసుకుని తనని విధవను చేసి జీవితాంతం అను బాధపడాలి అని కోరుకోడు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? నా కొడుకు నా కోడల్ని తీసుకువస్తాడు. కార్తీక్ కన్నీళ్లతో థ్యాంక్స్ అమ్మా. రూపా గారు, వెళ్ళురా, వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకో. కార్తీక్ సరే అమ్మా. శివ, కార్తీక్ ముందు ఆ జాతకం నిజం కాదని ప్రూవ్ చేయి, అప్పుడే నీ చెల్లిలాంటి వాళ్ళ నోరు మూయించగలము. శివ భార్య ఏడుస్తూ, అన్నయ్య నన్ను క్షమించు, నీ మీద ప్రేమతో అను విషయంలో చాలా పెద్ద తప్పు చేసేసాను. నువ్వు నా మీద ప్రేమతో అలా చేసినా నువ్వు అనుని అన్న ఆ ఒక్క మాట చాలు, నా మనసు విడిచేశావు నువ్వు అంటూ వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ చెల్లెలు ఏడుస్తూనే ఉంది. శివ, రూపా గారు తనని ఓదారుస్తారు. ఊరు నుంచి వచ్చిన కార్తీక్ మనసు బాగోక గుడికి వెళ్తాడు. కార్తీక్, అమ్మ తల్లి, ఒకప్పుడు ఎటువంటి సందిగ్ధ అవస్థలో ఉన్నానో ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాను. ఈ జాతకం ఏమిటో, దానితో అను జీవితానికి ఎలాంటి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు తల్లి. నాకు ఇప్పుడు నువ్వు మాత్రమే సహాయం చేయగలవు అనిపిస్తుంది. నాకు సహాయం చేయి తల్లి. శాస్త్రి గారు, బాబు కార్తీక్. కార్తీక్, అంకుల్ ఎలా ఉన్నారు? శాస్త్రి గారు, 2 రోజులకి నేనేమైపోతాను బాబు, బాగానే ఉన్నాను. అను చెప్పింది నువ్వు మీ ఊరికి వెళ్ళావని. మీ అమ్మా నాన్నగారు అంతా బాగున్నారా? కార్తీక్ డల్గా, అంతా బాగానే ఉన్నారు అంకుల్. శాస్త్రి గారు, ఏమైంది బాబు, నువ్వు ఇక్కడ ఉన్నా నీ మనసు ఏదో ఆలోచిస్తుంది, ఏదైనా సమస్య? కార్తీక్ అను విషయంలో ఊరిలో జరిగిందంతా శాస్త్రి గారికి చెప్తాడు. శాస్త్రి గారు, ఏంటి బాబు, నువ్వు ఈ కాలం అబ్బాయివైనా ఇవన్నీ నమ్ముతున్నావా? కార్తీక్, లేదు అంకుల్, నేను నమ్మటం కాదు, నా చెల్లెలులా ఎవరు అను గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు అని. శాస్త్రి గారు, ఒకవేళ ఆ జాతకం నిజమై అనుని చేసుకునేవాడు నిజంగానే చనిపోతాడు అంటే నువ్వు అనుని పెళ్లి చేసుకుంటావా? కార్తీక్, చేసుకోను అంకుల్. శాస్త్రి గారు, అదేంటి బాబు, ఇప్పుడే కదా నమ్మను అన్నావు, మరి ఎందుకు పెళ్లి చేసుకోవు? కార్తీక్, నా నమ్మకం తప్పై నేను చనిపోతే నాకు అనుతో బ్రతకాలని ఉంది అంకుల్. తన కష్టంలోనూ సంతోషంలోనూ నేను తనతో ఉండాలి. అందుకు నేను తనని పెళ్లి చేసుకోనవసరం లేదు. జీవితాంతం అనుని ఇలానే ప్రేమిస్తూ అనుకి ఒక మంచి ఫ్రెండ్లా నా శ్వాస ఆగిపోయే వరకు తోడుగా ఉంటాను. శాస్త్రి గారు కన్నీరు తుడుచుకుంటూ, అసలు అను జాతకం తప్పు అని నీకు ఎందుకు అనిపించింది? కార్తీక్, నాకు తెలుసు అంకుల్, అను రాత్రి కాదు పగలు 12 గంటలకు పుట్టింది. కానీ ఆ జాతకంలో రాత్రి 12 అని ఉంది. రాత్రి 12 అంటే ఖచ్చితంగా రోజులో ఏదో మార్పు ఉంటుంది. అది తెలియకుండా ఎవరో ఏదో చేశారు. శాస్త్రి గారు, కార్తీక్ నాతో రా. కార్తీక్ని అమ్మవారి ముందు నిలబెట్టి శాస్త్రి గారు గర్భగుడిలోకి వెళ్తారు. లోపల అమ్మవారి పాదాల ముందు ఉన్న పేపర్స్ తీసుకువచ్చి కార్తీక్ చేతికి ఇస్తారు. కార్తీక్, ఏంటి అంకుల్ ఇవి? శాస్త్రి గారు, అను అసలు జాతకం. కార్తీక్, ఇవి మీ దగ్గర? శాస్త్రి గారు, అవన్నీ తర్వాత చెప్తాను, ముందు అందులో ఉన్న అనన్య పేరు, పుట్టిన డేట్, సమయం అన్నీ సరి అయినవో కాదో ఒకసారి చూడు. కార్తీక్ చెక్ చేసి, అవును అంకుల్, ఇందులో ఉన్న డేట్, టైం అంతా కరెక్ట్. శాస్త్రి గారు, నాతో రా కార్తీక్. కార్తీక్ శాస్త్రి గారి వెనుక వెళ్తాడు. శాస్త్రి గారు గణపతి శాస్త్రి గారిని పిలుస్తారు. శాస్త్రి గారు, గణపతి, నీతో చిన్న పని ఉంది, ఒక 10 నిమిషాలు నాతో వస్తావా? గణపతి గారు, అదేంటి గురువుగారు, మీరు పిలవడం నేను రాకపోవడమా? పదండి. ముగ్గురు ఒకచోట కూర్చుంటారు. శాస్త్రి గారు,
గణపతి ఈ బాబు పేరు కార్తీక్. కార్తీక్ నమస్కారం. గణపతి నమస్కారం బాబు. నీ మొహంలో ఆందోళన ఉన్నా పెళ్లి కల కూడా కనిపిస్తుంది బాబు. అంతా మంచి జరుగుతుంది. శుభం. శాస్త్రి గారు గణపతి ఇది మా ఇద్దరికి తెలిసిన అమ్మాయి జాతకం. అమ్మాయి పేరు అనన్య నేత్ర. ఒకసారి ఈ అమ్మాయి జాతకం చూసి అబ్బాయికి వివరంగా చెప్పు. గణపతి గారు మీరు ఈ విషయంలో నాకే గురువు. అలాంటిది మీరెందుకు 4 సంవత్సరాల నుంచి ఈ విద్యను ఎందుకు విడిచిపెట్టారో నాకు తెలియడం లేదు. మీ మాట నేను కాదు అనను కదా గురువుగారు. ఆ జాతకం ఇలా ఇవ్వండి గురువుగారు. 10 నిమిషాల తర్వాత గణపతి శాస్త్రి బాబు కార్తీక్ ఈ అమ్మాయి చాలా మంచి జాతకురాలు. ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసిన వారికి 100 ఏళ్ల ఆయుష్ ఖాయం. ఇంకా ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే రేపటి వరకు ఆగండి అంటారు గణపతి శాస్త్రి గారు. అసలు అను జాతకంలో ఏముంది? గణపతి శాస్త్రి గారు చెప్పింది నిజమైతే మరి అబద్ధపు జాతకం ఎక్కడిది? అను అసలు జాతకం శాస్త్రి గారి దగ్గర ఎందుకు ఉంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.